సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీకి 1 కేజీ చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏందో చూసేద్దాం రండి. చికెన్ క్లీన్ చేసేసుకున్నాం కదా, అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్టు, గరం మసాలా 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు కొద్దిగా, ధనియాల పొడి, పెరుగు 1 చిన్న టీ గ్లాస్ అంతా. ఇప్పుడు ఇదంతా నీట్గా కలిపేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటే బాగా ఊరుతుంది. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాం రండి. కలిపేసుకొని 10 నిమిషాలు ఇలాగే నానబెట్టుకోవాలి. కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాము. నిమ్మకాయ 1 హాఫ్ డబ్బా పిండేసుకున్నాము. కొద్దిగా ఫుడ్ కలర్, ఎక్కువ వద్దు, కొంచెం లైట్గా ఫుడ్ కలర్. ఇదంతా కలిపి పెట్టేసుకున్నాం. పెద్ద సైజు ఎర్రగడ్డలు 2, టమోటాలు పెద్ద సైజు 4 కట్ చేసుకున్నాం. బిర్యానీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. బిర్యానీ మసాలాలు, టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. బిర్యానీ స్టార్ట్ చేద్దాం రండి. 10 నిమిషాలకంతా ఈ చికెన్ కూడా ఊరిపోయింది బాగా. ముందుగా స్టవ్ వెలిగించుకొని బిర్యానీ దబ్బర పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోనే స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసేసుకున్నాం. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ లోపల బాస్మతి రైస్ బియ్యము నానబెట్టుకుందాం రండి. ఈ గ్లాస్తో 2 గ్లాస్ బియ్యం, 2 గ్లాస్ బియ్యం వేస్తున్నాం కదా. ఇప్పుడు ఇవి బాగా కడిగి పెట్టుకుందాం. మామూలుగా అయితే కేజీ చికెన్ కదా 4 గ్లాసులు బియ్యం పడతాయి. నేను 2 గ్లాసులే వేసాను. ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు టమోటాలు వేసేసుకున్నాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇందాక ఆల్రెడీ ముక్కలు కలిపేటప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం అల్లం పేస్ట్. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే పుదీనా, కొత్తిమీర ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాం. ఇలా అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్నాం, మిరప్పొడి కొద్దిగా వేసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాం. వేసుకొని దీంట్లో ఇప్పుడు నానబెట్టుకుంటున్నాం కదా ఆ చికెన్ ఎత్తి వేసేసుకున్నాం. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాము. చికెన్ వేసుకున్నాం కదా, ఈ చికెన్ని ఒక 50% ఇలాగే ఉడకనిచ్చుకుందాం. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నాం. 15 మినిట్స్ తర్వాత చికెను చూడండి
70% దీంట్లోనే ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి వాటర్ వేసుకుందాం. నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కదా, 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ పోసుకోండి. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం కదా నేను తీసుకున్నాను, 3 గ్లాసులు వాటర్ పోసుకుందాం. గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ పోసేసుకుందాం. వాటర్ పోసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఈ వాటర్ తెల్లంగానే బియ్యం వేసుకుందాం. ఉప్పు అవన్నీ ఇప్పుడే చూసుకోండి, ఉప్పు కారం అంతా. బియ్యం కూడా బాగా నానిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ లేకుండా వడగట్టేసుకుందాం. వాటర్ బాగా తెలిపోయాయి కదా, బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, నైస్గా కలుపుకోండి. ఎక్కువ కలిపితే బియ్యం విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనిచ్చుకుందాం. బిర్యానీ దగ్గరికి వచ్చిందో లేదో మధ్యలో ఒకసారి మూత తీసుకొని చూద్దాం. వేసి ఉడకనిచ్చుకుందాం. బిర్యానీ దగ్గరికి వచ్చిందో లేదో మధ్యలో ఒకసారి మూత తీసుకొని చూద్దాం. వాటరు పూర్తిగా అయిపోయాయండి, కొంచెం చెమ్మ ఉంది. మధ్యలో ఇలాగా వాటర్ అన్నీ పోయాక మధ్యలో ఇలాగా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఓకే, ఇంకో 5 మినిట్స్ ఇలాగే ఉంచుకుందాం. మన వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. బిర్యానీ కాంబినేషన్లో పెరుగు చట్నీ. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బిర్యానీ సూపర్, టేస్టీ బిర్యానీ.